క్యాన్సర్ హీలర్ సెంటర్, a new beginning. నారాయణపేట్ మెడికల్ కాలేజ్ లో అకాడమిక్ బ్లాక్ తో పాటుగా ఇతర భవన నిర్మాణాలకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ శంకుస్థాపనలు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టారు. తొలి విడతలో 72,045 ఇళ్లను నిర్మించబోతున్నారు. 5 లక్షల సబ్సిడీతో ఇంటి నిర్మాణానికి సహాయం చేయబోతోంది ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులు సీతక్క, పొంగులేటి, జూపల్లి, అలాగే బీజేపీ ఎంపీ డీకే అరుణ, ఇతర ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. అలాగే మరోవైపు నారాయణపేట్ మెడికల్ కాలేజ్ లో అకాడమిక్ బ్లాక్ తో పాటుగా ఇతర భవన నిర్మాణాలకు కూడా ఇవాళ శంకుస్థాపన చేశారు సీఎం. ప్రపంచం రాష్ట్ర ప్రగతి తన గమ్యంగా ప్రస్థానాన్ని సాగిస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో సమగ్రాభివృద్ధి దిశగా నడిపిస్తున్నటువంటి ప్రజాపాలకుడు, సుపరిపాలకుడు, సమర్థవంతంగా ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న దార్శనిక నేత, సమర్థ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మన పాలమూరు ముద్దుబిడ్డ తెలంగాణ పులిబిడ్డకు స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అలాగే వారితో పాటు శ్రీమతి గౌరవనీయులు డాక్టర్ శ్రీ దామోదర్ రాజనరసింహ గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రుల వారికి అందరికీ స్వాగతం. వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్యులు మరియు పార్లమెంట్ సభ్యులు, సిఎస్ గారికి, శాసనసభ్యులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని సభా అధ్యక్షత వహిస్తూ నడిపించవలసిందిగా పర్ణికారెడ్డి మేడం గారు కోరుతూ ఇప్పుడు ముందుగా జయ జయ హే తెలంగాణ గీత ఆలాపన. క్యాన్సర్ హీలర్ సెంటర్, a new beginning.